హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతున్న వింగ్ షోకి అయితే వెళ్తున్నాం. ఈ వింగ్ షోలో ప్లేన్స్ అయితే చూపిస్తారు. ఎయిర్ షో కూడా నడుస్తుంది. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాం. ఎట్లుంటుందో చూద్దాం. ఈ షోలో ఏమేమి ప్లేన్స్ ఉంటాయంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, బోయింగ్ 777X, మళ్ళీ చార్టెడ్ ప్లేన్స్, రెస్క్యూ హెలికాప్టర్స్, మళ్ళీ డిఫెన్స్ సంబంధించిన డ్రోన్ ఒకటి ఉంది. ఇంకా చాలా అయితే చూడాల్సినవి ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. లెఫ్ట్ సైడ్ అయితే ట్యాంక్ బండ్ చూడండి, చాలా బాగుంది. చాలా మంది నిల్చొని కూడా చూస్తారు. ఫైనల్లీ మనమైతే బేగంపేట్ ఎయిర్పోర్ట్ వింగ్ షో దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వస్తుంటే మొత్తం బోర్డులు అన్ని కనిపిస్తాయి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేనైతే టికెట్ తీసేసుకున్నా. ఇదే 750 రూపీస్ ఒక్క టికెట్. మేము 2 టికెట్స్ తీసుకున్నాం. టోటల్ 1500 రూపీస్ అయింది. లోపలికి వెళ్ళి చూస్తే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇంత మంది ఉంటారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు, అంత మంది ఉన్నారు. యాక్చువల్లీ మేము తీసుకున్న టికెట్స్ ఏంటంటే ఫ్లైట్స్ దగ్గర దాకా అయితే పంపించారంట. ఓన్లీ ఈ ఫెన్సింగ్ నుంచి నిల్చొని చూడాలి. నేనైతే ఈ ఒక్క మాట దగ్గరనే ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అయిపోయినా. సర్లే ఇక బయట నుంచి చూద్దామని డిసైడ్ అయిపోయి. ఇది వచ్చేసి కార్గో ప్లేన్, చిన్న చిన్న గూడ్స్ అవి సప్లై చేయడానికి, మళ్ళీ ప్యాసింజర్స్ కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి రెస్క్యూ హెలికాప్టర్. మనం ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, మళ్ళీ ఇంకా మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ స్టక్ అయి ఉంటారు కదా, వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి వింగ్ షో నడుస్తుంది, దాంట్లో ఇవి ఫ్లై చేసి చూపిస్తారు. బ్యాక్ సైడ్ లో మీకు హెలికాప్టర్ కూడా ఫ్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది వచ్చేసి చార్టెడ్ ప్లేన్. ఇది చాలా పెద్దగా ఉంది. చిన్న ఉంటది అనుకున్నా కానీ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది బోయింగ్ 777X. ఈ వరల్డ్ లోనే కొన్ని పెద్ద పెద్ద ప్లేన్స్ లలో ఇది కూడా వస్తుంది. ఇది ఎయిర్ ఇండియా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. కానీ లాస్ట్ లో మనకైతే పాసెస్ ఉంటే లోపలికి పంపిస్తారన్న విషయం తెలిసేసరికి నేనైతే బయటకు వెళ్ళి పాసెస్ గురించి అడిగితే వాళ్ళు చాలాసేపు మాట్లాడిన తర్వాత ఓకే అండి మీకు పాసెస్ ఇస్తామని చెప్పి పాసెస్ అయితే ఇచ్చారు. ఈ పాసెస్ ఉంటే తప్ప లోపలికి అయితే పంపించట్లేదు వీళ్ళు. ఫైనల్లీ మననైతే లోపలికి పంపించేస్తారు. వెళ్ళి చూద్దాం పదండి. ఇందాక లోపలికి వచ్చినప్పుడు అయితే పంపించలేదు. మళ్ళీ పాసెస్ కావాలంటే రిటర్న్ వెళ్ళి పాసెస్ తీసుకొని వచ్చేసింది. దానివల్ల లేట్ అయింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినా. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ కనుక్కున్న తర్వాత పాస్ ఇచ్చేది. చూద్దాం, మనమైతే ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి బ్యాక్ సైడ్. ఎస్పెషల్లీ ఈ గేట్స్ దగ్గరనే ఆపేస్తారు జనాలని. నార్మల్ టికెట్ తీసుకొని వస్తాయి, లోపల దాకా అయితే రానివ్వట్లేదు. ఇది చూసారు కదా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది ఇంజన్ మస్తు పెద్ద ఉంది. ఇదైతే ఇది ఫ్లైట్. ఇప్పుడు లిటరల్ ఇగో నేను దీని కిందనే ఉన్నా. ఇది రెక్క. ఇది వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ ది. ఇది కూడా చాలా పెద్ద ఉంది. మేబీ అతను పైలట్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. మనతో మాట్లాడతాడో లేదో ఫస్ట్ మనకు తెలియదు కదా. దీనిది కూడా సేమ్ అంతే ఉంది. ఇంజన్ చాలా పెద్ద ఉంది మనం అనుకున్న దానికన్నా. లిటరల్లీ నేనే దీనికి సగం వస్తున్నా. ఇది వచ్చేసి ప్రైవేట్ జెట్. మనకు మూవీస్ లలో చూపిస్తారు కదా, సేమ్ అలానే ఉంది ఇది. కానీ ఫొటోస్ అయితే, వీడియోస్ అయితే చాలా మంది దిగుతున్నారు. దీని ఇంజన్ కొంచెం చిన్న ఉంది అన్నిటి వాటికన్నా, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉండదు ఇది. దీంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది. ప్యాసింజర్ కెపాసిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంజన్ చిన్న ఉంది. దీని లిటరల్లీ లైట్ చూడండి, సేమ్ మన బైక్ లైట్ లెక్కనే ఉంది కదా. ఇదైతే చాలా పెద్ద ఉంది హెలికాప్టర్. ఇదేంటంటే నార్మల్ గా మినిస్టర్స్ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఉంటది కదా, దానికోసం ఉంది. ఇందులో 6 సీట్స్ ఉన్నాయి. దీని ఇంజన్ చూడండి పైన ఉంది. మన బైక్స్ ఉంటది కదా సేమ్ అలాంటిది. ఎగ్జాస్ట్ అంత పెద్ద ఉంది. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇంత దగ్గరికి వెళ్ళి చూడలే హెలికాప్టర్ ని. ఫస్ట్ టైం ఈ షోలో చూడండి, చాలా పెద్ద ఉంది.
ఉంది అన్నిటికన్నా. ఇది బోయింగ్ 777X అంట. ప్యాసింజర్ కెపాసిటీ చాలా పెద్ద ఉంది ఇది, కానీ దీనికి కొంచెం ఎక్కువ మంది వెళ్ళొచ్చు. దీంట్లో దగ్గరికి వెళ్దాం. దీని ఇంజన్ కూడా చాలా పెద్ద ఉంది. ఈ బోయింగ్ 777X కి అయితే టోటల్ 14 టైర్స్ ఉన్నాయి. దీని ఇంజన్ చూడండి ఎంత పెద్ద ఉందో. నేనైతే దీనికి కింద వరకే వస్తా. ఎగ్జాక్ట్లీ అదిగోండి అక్కడ మార్క్ ఉంది కదా, హ్యూమన్ మార్క్, అక్కడి వరకే వస్తా నేనైతే. ఇది దానికన్నా పెద్ద ఉంది. ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా. ఈ బోయింగ్ కన్నా కొంచెం చిన్న ఉంది ఇది. దీని ఇంజన్ కూడా బాగానే పెద్ద ఉంది. దానికన్నా పర్లేదు, దానికన్నా కొంచెం చిన్న ఉంది ఇది. బట్ కెపాసిటీ మాక్సిమం సేమ్ ఉంటుంది. వీటి బ్లేడ్స్ చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో. చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి. ఈ అన్నయ్య ఉండు కదా, దగ్గర కొనిస్తారు ఇక్కడ అంతే. ఇది ఎయిర్ ఇండియా. ఇవన్నీ చూస్తుంటేనే ఎయిర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇప్పుడే ఎయిర్ షో అయితే అయిపోయింది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళే ఇందాక ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ నడిపింది పైలట్స్ ఇద్దరు. ఇది డిఫెన్స్ సంబంధించిన డ్రోన్ ఉందని చెప్పాను కదా, ఇదే ఆ డిఫెన్స్ సంబంధించిన డ్రోన్. చాలా పెద్ద ఉంది. మనమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.